ఘనుడవయ్యా యదునందన ఆనందమోహన ఎంత ఘనుడవయ్యా ఎంతటి ఘనుడవు ఎంత హొంతదాదివి అంతు చిక్కదయ్యా నీలకు ఎంత ఘనుడవయ్యా యదునందన ఆనందమోహన ఎంత ఘనుడవయ్యా పరమ పురుష నిన్ను నమ్మిన వారిని సరసముగా దరికి చేరదీసి పరమ పురుష నిన్ను నమ్మిన వారిని సరసముగా దరికి చేరదీసి కయ్యమో బియ్యమో తెలియని తీరుగా కవ్వించి కవ్వించి గారడి చేసేవో ఎంత ఘనుడవయ్యా యదునందన ఆనందమోహన ఎంత ఘనుడవయ్యా నీ ఆదరణలో అర్థమేమో నీ ఆగడములో ఆంతర్యమేమో నీ ఆదరణలో అర్థమేమో నీ ఆగడములో ఆంతర్యమేమో వివరింపవ కనువిప్పు చేయవా కనువిప్పు సేయవా వేదాంత వీధుల విహరించు విన్నాని ఎంత ఘనుడవయ్యా ఎంత ఘనుడవయ్యా రక్షించాలి బాబు, రక్షించాలి, రక్షించాలి, రక్షించాలి. ఎవరు ఏమిటి? కొంప మునిగింది, రక్షించాలి. కొంప మునిగింది. అడిగో. ఓ నారద మహర్షియా? నమస్కారం మహర్షి, దయచేయండి. ఇంకా నువ్వు దయచేయమని చూన్నారేమి? అక్కడ హస్తినాపురములో ధర్మరాజాదులు పట్టాభిషేక మహోత్సవమునకై అమోఘమైన సన్నాహములు చేసి మీ రాకకై నిమిషమొక్క యుగముగా కాచుకొని ఉన్నారే. ఇంకా నువ్వు దయచేయమని చూన్నారేమి స్వామి? ఆ ప్రయత్నంలోనే ఉన్నాం ఋషీంద్ర. ఇదిగో ఈ సత్య ఆట తెమల్నిచ్చినది కాదు. అవును, మాటల సందడిని మనువు మరచుట, ఆటల సందడిని అన్నీ మరచుట అన్నట్లు బాగుందిలేండి. వీరి పాటికి ప్రయాణమై ఉందిరని అనుకుని చుంటిని. కానీ ఎక్కడికి ప్రయాణము? నమస్తే నారద మహర్షి. ఇంకెక్కడికి? హస్తినాపురమునకే, ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవమునకు. మీరు రారా బలరామా? అక్కడికి నేను రాను. అదేమి హలాయుధ? అవును నారద, ఆ దుర్మార్గుని భీమును చూచిన నా లొడలు మండు, సహించలేదు. భీమునితో పని ఏమున్నది? ఇది ధర్మరాజు పట్ట మహోత్సవం కదా. ధర్మరాజు ధర్మమునకు అధర్మమని విపరీతార్థము చెప్పినచో పాండవులందరూ ధర్మరాజులే. అశ్వత్థామ మరణించినని అబద్ధమాడిన ధర్మరాజు, నిరాయుధుని కన్నుని పరిమార్చిన ఆ అర్జునుడు, గదాయుద్ధ మర్యాదలను ఉల్లంఘించి దుర్యోధనుని తొడలు వెనకగొట్టిన ఆ వీరమ్మన్యుడు భీముడు, అందరూ అందరే. ఇది ధర్మ విజయమునకు పట్టాభిషేకం కాదు, అధర్మ పట్టాభిషేకం. రాను, నేను రాను. అన్నయ్య, మనలో మనకెన్ని కలతలుండినా మహోత్సవ సమయములో వెళ్లకుండినా బాగుండునా? నిజం నిజం. పండుగులు పబ్బములు సాగుచుండునప్పుడు కష్టములు చుట్టుముట్టిన కాలమందు
పండుగులు పబ్బములు సాగుచుండునప్పుడు కష్టములు చుట్టుముట్టిన కాలమందు అతులితోత్సాహ భరిత కార్యముల వేళ బంధుగులు చెంతనుండగా వలయునది బా దానికేమి మన కృష్ణుడు వెళుతున్నాడుగా. 10 మంది కృష్ణులున్నను నీతో సమానమా అన్నయ్య? మేమందరము నీ వెనుకనుండవలసిన వారమే కదా. కృష్ణ, నీవేమన్నను నీ రాజాలను. అట్లనుట ధర్మం కాదన్నయ్య. ఎవరెట్టివారైనను ఆ కుంతీదేవి ముఖం చూచి అయినా నీవు అంగీకరించక తప్పదు. మీరు లేకుండిన పాపం ఆ మహాసాధ్వి ఎంత దుఃఖిల్లునో ఆ పరమేశ్వరునికే ఎరుక. మీరు తప్పక రావాలి. రావలసిందేనా? అవశ్యం. అవశ్యం. సరి, ప్రయాణమునకు సిద్ధముఖము. కరుణ కుమార, లోకోత్తర వీర, తేజో రాజు, నీవు నా కుమారుడు అని నోరార చెప్పుకున్న నోచలేదు కదా తండ్రి. లోకమునకు జడిసి శోకమునకు బలి అయితిని. మహావీర, ఆనాడు నేను చెప్పినట్లు పాండవులతో కలిసి ఉండిన ఈనాడు జరగబోవు ఈ పట్టాభిషేక మహోత్సవం అంతయు నీ కొరకే జరిగి ఉండకపోవునా తనయ? విధి బలీయము కాదా? చిత్రములన్నీ సిద్ధముగానున్నావా? చెప్తాం. చిత్రములు బాగున్నవి. ఆ కృష్ణుని చిరునవ్వు చూచలేవా సహదేవా? ఆ చిరునవ్వే కదా నకుల మనకందరకు శ్రీరామ రక్ష అయినది. ఆ మహానుభావుడే లేకుండా మనకు ఆ మహాయుద్ధములో విజయము లభించి ఉండునా, నేటి ఈ మహోత్సవంలో అవకాశం కలిగి ఉండునా? నిజము నిజము. చిత్రముల అమోఘముగమున్నది. సన్నివేశములకు తగిన విన్యాసము, విన్యాసములకు తగిన ముఖ కళ, జీవం ముట్టిపడినట్లున్నది. ఓహో, ఆ కృష్ణుని ముఖమునందు ఎంత ఆదరము తొణికిసలాడుతున్నదో చూడు. చిత్రకారులకు తగిన పారితోషికం ఇవ్వలేను. శ్రీకృష్ణుడు వచ్చు వేళ అయినది. చేయదగిన ఏర్పాట్లని చేసి స్వాగతములకు సిద్ధముగానుండు.
నాథ, పట్టాభిషేక మహోత్సవమునకు సర్వము సిద్ధముగానున్నది. ఎల్లరూ తమ రాకను నిరీక్షిస్తున్నారు. ఆహా, నేను సిద్ధంగానే ఉన్నాను. కలవా ఆవేశానికి తీరము కలదా, ఆనందానికి మేరలు కలవా ఆవేశానికి తీరము కలదా. హృదయము లోపల కలిగినదేమో ఎడము తాలకది పొంగినదేమో, పొంగి పొరలి ప్రవహించినదేమో, పొంగి పొరలి ప్రవహించినదేమో, భువనములనే ముంచునదేమో. ఆనందానికి మేరలు కలవా ఆవేశానికి తీరము కలదా. ఆనందాన్ని నిలిచేదెవరు, సంబరమెంతో కొలిచేదెవరు, నేనులు మరవక నిలిచేదెవరు, ఇతర విషయములు తలచేదెవరు. ఏమే మళ్ళీ చూడవే, ఈ మహోత్సవము ఇటుల జరిగిన, ఈ ఆనందము ఇప్పుడు కలిగిన. ఈ మహోత్సవము ఇటుల జరిగిన, ఈ ఆనందము ఇప్పుడు కలిగిన. నీదయ గాదా అంతా కృష్ణ, నీదయ గాదా అంతా కృష్ణ. నాథ, ఒక్క క్షణం దిష్టి తీయండి. ఏమి ఇందులకి దృష్టి సుభద్ర? మహావిజయం సాధించి తిననియా, మహోన్నత పదవిని అలంకరించి తిననియా, మహాజనుల ప్రశంసలను అంది తిననియా? యాచకుల నారాయచు, సత్రముల పర్యవేక్షించు ఈ నికృష్ట దాసునకు దృష్టి ఒకటి. ఆ దృష్టి సామ్రాజ్యమున సచివత్వంలో నొకరగుట నికృష్టమా? ఏమి ఈ విపరీత వ్యాఖ్యానము? అపసవ్య నియామకములకు విపరీత వ్యాఖ్యానం అవసరమే. గాంధీవ పశుపతాది దివ్యాస్తమలను ఆర్జించిన ఈ ధనంజయుడు బిచ్చగండన రైత ఆ పదవికి నా అతడు అర్హుడు? మా అన్న ఏది చేసినను ఉదారమైన అభిప్రాయంతోనే చేయను. ఏదో అభిప్రాయాన్ని సందేహించుటిందులకు ఈ లక్షలాది ప్రజల సమక్షమున నన్ను అవమానించడానికి నేను ప్రత్యక్షము కాదా? నాథా, మా అన్న మిమ్మల్ని ఎన్నడైనా అవమానించి తలంచునా? తన బహిప్రాణంగా పరిగణించి మిమ్మల్ని ఎన్నడైనా అవమానించునా? అవమానము కాక ఇదేమి? ఆ నకుల సహదేవుల మహామేధావులని వారి చేతి కింద ఒదిగి ఉండ మమ్మల్ని నియమించాను. స్వామి, మన వివాహ సమయమున బలరాముని అతిక్రమించి శ్రీకృష్ణుడు మనకు చేసిన ఉపకారమంతయు మీకు అవమానం చేయటకేనా? ఆ మహాయుద్ధంలో మీకు అది ఎంతయో అభిమానమే. కాని ఆ అభిమానము చూపినట్లే చూపి మహామేరు శిఖరాగ్రములకెత్తినది ఇప్పుడు ఈ అవమానపడ అధపాతాళములకు దిగతోయినే కదా. నాథ, మీరు పొరపడుతున్నారు. అవును, పొరపాటే. ఆయా సాహస కార్యముల్లో నాకప్పుడప్పుడు చేదోడు వాదోడుగా ఉండుటంతయును నా యందలి అవ్యాజానురాగం అనుకురుటయే నా పొరపాటు. నిజముగా అది అంతయు ఈనాడు తానే పాండవ ప్రతిష్టాపనాచార్యుడన్న స్తోత్ర పాఠము ఆబాలగోపాలము వర్ణించున్నట్లు చేయుటకును మమ్మలను కేవలం నిరర్ధకోగా చేయుటకును పన్నిన పన్నుగడయని గ్రహింపకుండుటయే నా పొరపాటు. మొదటి నుండి ఇది నాటకమే, కపట నాటకము, వంచన.
అతని అభిమానమునకు కృతజ్ఞుడని. కాని ఈ అవమానము దుస్సహం, ఈ నికృష్ట జీవనము దుర్భరం. సుభద్ర, కావుననే మా రాజ్యభాగంలో మాకు పంచియమ్మని కోరటకు నిర్ణయించుకుంటుంది. ఇతర ప్రభువులు ఎవరు నువ్వు లేరు. ముందు ఆ చిత్రపటం తీసివేయండి. తీసివేయాలి మహారాజా. తీసివేయము. క్షమించాలి, రాజమాత కుంతీదేవి గారి ఆజ్ఞ లేదు. నా చిత్రపటం తొలగించడానికి అమ్మగారిని జయంతులకు నా చేతులతో పైన చేయలేదు మహారాజా. సరే, నేనే వాటిని తొలగించను. అర్జున, ఆ పటముల జోక్యం నీకు అనవసరం. అది కాదమ్మా, అది నా కొరకై రాయబడినవి. వాటిపై నీకెట్టి అధికారం లేదు. సరే. చూడండి, మా బసలో కాస్త భోజన సౌకర్యాలను తమరు కాస్త విచారిస్తే. అది నేనా విచారించవలసినది? వెళ్ళి మహామంత్రి గారితో మనవి చేసుకున్నాం. అధికారం తమదే అని. ఏమిటి? ఓహోహో, మహామంత్రి గారా? విజయం చేయండి, విజయం చేయండి, విజయం చేయండి. ఇటు ఇటు ఇటు. అన్నా, అమాత్య శేఖరుల్ని ఆశీనుల్ని చెయ్యి. అన్నయ్య, సేవకుల్ని అన్నాయని సంబోధించవచ్చునా అమాత్య శేఖరులు? దయచేసి ఆసనం అలంకరించండి. ఏమిటిది అన్నయ్య? వినోదమా, పరిహాసమా? నాకేమీ అర్థం కావటం లేదే. ఎంత మాట, ఎంత మాట! మీరు మహామంత్రులు, మేము దాసానుదాసులం. మీతోనా మాకు పరిహాసం? తమ రాక కారణం ఆజ్ఞాపించండి. శిరసావహించడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఏమిటో నేడు మీ చర్యలని చిత్రంగా కనిపిస్తున్నాయి. తమరు కూర్చొని సెలవివ్వచ్చే. అన్నయ్య, శ్రీకృష్ణుల వారు ద్వారకకు మరలున్నారు. వారిని సగౌరవంగా సాగనంపడానికి మనల్నందరినీ రమ్మని మాతృదేవి అభిలాష. మహామేధావులు మీరంతా ఉండగా ఆ వివేకులం మేమెందుకు? తల్లిగారి అభిప్రాయం తెలియపరిచాను, తర్వాత మీ ఇష్టం. అర్జున, చూచావా మహామంత్రి గారి మహాపౌరుషం? మరి వెళదామా? అమ్మగారి కోసమైనా వెళ్లి తీరవలసిందే. అవును, రా. పోయి వస్తున్నా సహదేవా. రాజ్యపాలన ఎట్లు నిర్వర్తింతూ? అన్నిటికీ కృష్ణ, నీ అనుగ్రహం ఉండగా మాకే చింతయూ కలుగదు. నకుల, మహోత్సవం అంతయు చక్కగా జరిగినది కదూ. నీవు తలపెట్టిన ఏ కార్యం చక్కగా జరుగుదు గోవింద. మా పార్థుడి అరుగు అరుగు. విజయ, వెళ్ళముందువా? వెళ్ళమనుటకు నేనెంతటి వాడను? ఎంతటి వాడవో నాకు తెలియదా? భీమసేన, మమ్ము పంపింతువా? పంపింతువా? అంతయు నీ ఆజ్ఞయే కదా. అవునవును. యుధిష్ఠరా, పోయి వస్తున్నా. మరల ఎన్నాళ్లకు నీ దర్శన భాగ్యము లభించును కదా కృష్ణ. సందేహం ఎందులకు ధర్మనందన? నీవు సంకల్పించిన ఉత్తరక్షణమే నేను ఇక్కడ ఉండకపోవుదునా? మహాభాగ్యం. ఆ ధైర్యమే కదా గోవింద ఇన్నాళ్లు మాకు అండగా నిలిచినది. అది ఎప్పుడూ నిలుచున్నది. ఏమి సత్య, ఇంకనూ నీ వీడ్కోలు తంతు ముగియలేదా? వేళైనది. మహారాజమాత, మాకు సెలవా? అమ్మా ద్రౌపది, సుభద్ర. నీ చిత్తము గదా పురుషోత్తమ. కుమారుల భారమంతయూ నీది. ఇంటుల కాపాడుదు. పూయవత్తుమా ధర్మనందన, సుఖముగా రాజ్యపాలనము కావించుకును. అంతయు మీ అనుగ్రహమే కదా హలాయుత. మమ్మెల్లప్పుడూ ఒక కంట చూస్తుండవలని ప్రార్థిస్తున్నాను. సుభద్ర, వత్తునా? మళ్ళీ అన్నాళ్ళకు ఏమి నీ ఒక్కసారి ద్వారకు రాకూడదు? నేడే అడిగి వేయుదమా?
అదిగో అన్నగారిటే వచ్చుతున్నారు. అడిగి వెళ్ళి. ఏమిటి అర్జున? ఏమిటి భీమసేన మీరు అడుగుదలచినది? మా భాగం మాకు పంచి ఇవ్వమని. ఏ భాగం భీమసేన? ఈ కురు రాజ్యంలో మాకు రావలసిన భాగం. కురురాజ్యం పంచి ఇవ్వవలెనా? నీవేనా మాట్లాడుతున్నది వాయునందన, లేక నేను కలగనుచున్నానా? నేనే అడుగుతున్నాను. ఇది కల కాదు, వాస్తవం. మన పితృపితామహుడు సంపాదించిన కౌరవ రాజ్యంలో మా భాగం మాకిమ్మని అడుగుతున్నాం. అర్జున, నీవు కూడా ఇదేనా అడుగుదలచినది? అవును, అక్షరాలా ఇదే. ఆశ్చర్యం. నీకెందుకు ఈ బుద్ధి కలిగింది? అదంతయు మీకు అనావశ్యము. కారణం? అది మీరు అడుగును వలదు, మేము చెప్పను వలదు. మా రాజ్య భాగమును మాకు పంచి ఇవ్వడు. పంచపాండవులమని, అన్నదమ్ముల సరాగము మనదేనని ముల్లోకములు భావించుతుండగా ఈ సరాగము సౌభ్రాతృత్వము మనలో అవిచ్ఛిన్నముగా నుండవలెనన్నా మేము కోరిన భాగం మాకిచ్చి మీరు సుఖముగా నుండు. ఏమనుటకు నోరాడుటలేదు. ఈనాటికి ఇట్టి సన్నివేశము కలుగునని కలలోనైనా నువ్వు తలంచలేదు. ఈ సామ్రాజ్యం ఎలవలనన్న అభిలాష గాని, ఈ భోగభాగ్యములు అనుభవించవలనన్న కాంక్ష గాని నాకెన్నడూ లేదు. బంధుమిత్రుల మృత కలీబరముల నిన్నే లక్షలు చొక్కుకొని మనం ఈ విజయమును, ఈ పట్ట మహోత్సవమును సాధించితేమో నేను ఎరుగుతుంది. ఇచ్చట ఏ వస్తువును చూచినను ఆ దారుణ మారణ విధానము ప్రత్యక్షమై మనోవ్యత కలిగించుచుండు. అవకాశము కలిగిన దీనినంతటినీ విడిచిపెట్టి వానప్రస్థాశ్రమము స్వీకరించవలనని ఎంత ఉబలాటపడుచున్నాను ఆ పరమేశ్వరునికే ఎరుక. ఈ ధర్మపన్నములు, ఈ వేదాంత వాక్యములు మాకు అనవసరం. మేమడిగిన రాజ్య భాగం మాకు భాగమనకుడు. ఈ సామ్రాజ్యమంతయు మీరే స్వీకరించి పరిపాలించు. నాకు చిరకాల వాంఛితమైన విశ్రాంతి భిక్ష ప్రసాదం. అవునన్నా, అట్లు చేయుడు. ఈ రాజ్యము పాండవులదన్న మాట నిలువ నిండు. మాకును ఎట్టి అభ్యంతరము లేదు. మహామంత్రులు ఇందుకు కలుగు చేసుకోనక్కర్లేదు. మేము మహారాజు గారి సమక్షంలోనే మాట్లాడుతున్నాం. మేము ధర్మభిక్ష కోరటలేదు, మా భాగములను మాత్రం కోరుతున్నాం. మా భాగములు కూడా మీరే పాలించండి. ఈ తికమకలెందుకు? ఇంతకు మా భాగములు ఇచ్చేదరా లేదా? ఒక్క మాట చెప్పుడు. ఏమిటి ఆవేశంతో మాట్లాడుతున్నట్టున్నారు? ఏమిటిది నాయనా? ఏమి చెప్పమందువు తల్లి. భీమార్జనులు సామ్రాజ్యములో తమ భాగములు పంచమని నిర్బంధించుతున్నారు. స్వామి, మరల మీరు రాజ్యంలో పంచిపోవలనా? వాయునందన, నా మాట. నీ మాట ఇక్కడ కాదు. మీ నిర్ణయమునకు కారణం? కార్యకారణములన్నీ ఆలోచించి ఏమేమి నిర్ణయమునకు వచ్చితివి. అది వినుటకు తల్లినైన నాకును అధికారము లేదా? వినుటకేమున్నది? ఈనాడు మేము నిర్వీర్యులము, నిరర్థకులము. మహామేధావంతులు, పరాక్రమవంతులైన వారితో కలిసి మేము ఉండగలమా? నిరర్ధకులను ఎవరన్నారు? ఇంకా నువ్వు వేరుగా అనవలన? ఈ దుర్యోధనాంతకుడు గుర్రములను గాడిదలను పర్యవేక్షింపవలసిన వాడా? ఈ ఫల్గునుడు విచ్చగాండ్ర జీవిత విశేషములో నరయ్యవాడా? మనస్సులకు కాని పని అయినచో మానవత్తులు కదా నాయన. వలయనన్న ఈ అమాత్య పదవులను మీరే నిర్వర్తింపుడు. ఎందుకు ఈ చిత్తక్షోభ? అమ్మా, నీవు ఈ విషయమని ఏమీ అనవలదని మా ప్రార్థన. మా నిర్ణయము మారదు, అది జరుగక తీరదు. నాయనలారా, మీరందరూ ఐకమత్యముతో కలిసి ఉండుట చేతనే కదా ఎంతటి మహా కష్టములైనను సాధింపగలిగితే. చిన్న భిన్నమైనచో మనం ఈ ప్రపంచమున ఏమగుదుమో యోచింపుడు. నిష్కారణముగా లోకనిందకు పాల్పడుకుడు. సుతులందరూ పోయిరని సోదరి గాంధారి దుఃఖించుతుందా? కొడుకులున్నందుకు నన్ను దుఃఖించినట్లు చేయకుడు. వలదు నాయన, వలదు. మీరే మంత్రులే, మీరే ఈ రాజ్యమును పరిపాలించుడు. అది జరుగని పని తల్లి. అంతేకాదు, అట్లు చేయుట మీ పాండవ ప్రతిష్టాపనాచార్యులకు ప్రత్యక్ష విరుద్ధము కదా. భీమా, సాధింపు. ఇప్పుడు ఆ కృష్ణుని ప్రశంస అనవసరం. ఓహో, అట్లయినా మాకేమి ప్రత్యుత్తరము? నాకు 1 వారం దినములు వ్యవధి నుండి. 1 వారమా? అనగా రానున్న శుక్రవారం వరకు. అవును. సరే అర్జున, రమ్ము.
ఏమిది ధర్మనందన? అందరూ దీర్ఘయోచనలో నిమగ్నులై ఉన్నారు. ఈ పట్ట మహోత్సవ సమయంలో ఈ శోక చిహ్నములేమి, దీనవదనములేమి? ఏమి చెప్పను మునీంద్ర, ఉన్నట్టుండి భీమార్జనుడు రాజ్యము పంచి ఇవ్వవలెననుచున్నారు. అమ్మగారు, నేను, తమ్ములు, కాంతలు ఎందరూ చెప్పినా ససీమిరా అనుచున్నారు. ఏమి ఈ విపరీతము? వీరికి ఈ బుద్ధి ఎలా కలిగినదో? మన శ్రీకృష్ణుడు చేసిన పదవీ నిర్ణయం వారికి అసంతృప్తి కలిగించినట్లున్నది. అట్లైన మనసుకు వచ్చినట్లు పదవులే మార్చుకొనవచ్చుగా. తమరన్నట్లు మాకిచ్చిన అమాత్య పదవులను వారే స్వీకరించవల్లని కూడా ప్రార్థించి అన్నదమ్ముల విషయంలో నీవు ప్రవేశించకూడదు. ఎందుకు ప్రవేశించకూడదు? పతి తప్పు త్రోవను పోవునప్పుడు అతనిని దిద్ది సన్మార్గములకు మరల్చుట సతికి విధి ఉన్నది కదా. ఓహో, ధర్మపన్నములే. పుత్రార్జితమును పంచియమనుడు తప్ప అడుగుటకు మాకు హక్కు లేదా? ఇందు హక్కు విషయం కాదు ఇప్పుడు ప్రశ్న. అట్లా అడుగుట న్యాయమా కాదా అని. 100% న్యాయమే. ఎట్లు? ఈ పసివారి మోచేతి కింద నీళ్లు త్రాగుతూ జీవించుట అవమానం కనుక. ఓహో, అట్లయినా ఆ అమాత్య పదవులను మీరే నిర్వహించవచ్చునే. నియామకము చేసిపోయేనుగా మీ అన్నయ్య. కాబట్టి మాటలలో అమృతము, చేతలలో విషము. అబ్బా, ఇంత విషకుంభమాతడని నేటికి అర్థమైనది. వాయునందన, శ్రీకృష్ణుడు నా ముందేంది అనకుడు. అతను పాండవ పక్షపాతి. అతని కరుణయే నేటి పాండవుల వైభవమునకు కారణమని తెలియడు. అతని కటాక్ష వీక్షణములలో మెలుగుతున్నంత కాలము ఎవ్వరికి ఏ కీడు రాజాలదు. చాలించిన ఈ ఉపన్యాసం. పాండవ పక్షపాతి అట, పాండవ పక్షపాతి. అతడగునో కాదో కాని నీవు మాత్రం కృష్ణ పక్షపాతి అని రూఢి అయినది. మీరన్నను అనకపోయినను అది ముమ్మాటికి నిజము. అతని కృపయే లేనిచో భారత యుద్ధమున మేమందరము మడసిందాం. ద్రౌపది, గొడవలు తెలిసి మాట్లాడు. తన చతురంగ బలమును కౌరవులకిచ్చి తాను పార్థసారథి అయినందున పాండవ పక్షపాతి అయ్యనా? కౌరవ బలముతో పాటు యాదవ బలమును ఆహుతికున్న పాండవ భుజబల పరాక్రమములు మంటగలిసినట్లేనా? దుర్యోధన దుశ్శాసనాదులను చంపినది నేనా, మీ కృష్ణుడా? భీష్మద్రోణ కర్ణాదులను గూల్చినది అర్జునుడా, మీ కృష్ణుడా? కృష్ణుడట కృష్ణుడు. వీడెసరు చూచినను అతని చిత్రములే, ఎవరి నోట విన్నను అతని ప్రతిభాగానములే. భీష్ముని పోల్చగలిగినది పార్థుడు. అశ్వత్థామ చచ్చనని బొంకి ద్రోణుని నిర్వీర్యం చేసి కదా చంపగలిగితిరి. కర్ణుడు తన కుంగిన రథమునెత్తుచుండగా నిరాయుధుడగుట చూచి కొట్టె గదా కిరీటి. ఇవేనా నీ భుజబల పరాక్రమములు? పాంచాలి, ఆగుడు. భారత వీరులను చేసినందున కదా మీరు నేడిని అనగలుగుతున్నారు. చాలు నీ ప్రేరుడు. నా కోపం మితిమీరను ఏమగునో తెలియను కదా. అన్నీయో నేనెరుగుదును. నాడు కురుసభలో దుశ్శాసనుడు నా చీరలను నూడ్చినప్పుడు ఈ కోపం ఎతటికేగాను. తుదకా లీలా మానుష విగ్రహుడు కదా నా మానము మీ మానము కాపాడినది. అన్నీ నిష్పక్షపాత బుద్ధితో యోచించినా మీకే తెలియగలవు. చాలు, నీ ఉపదేశం మాకు అనవసరం. అవసరమైనను కాకున్నను చెప్పుట నా కర్తవ్యం. నా మాటలు వినక మీరు మూర్ఖత వహింతురేని వెనక మీరు పడిన కష్టములన్నీ కల్లా ముందు పడబోవునవే సత్యము. అటుపైన మీ ఇష్టము. కానిము. అయితే మీరు మాధవర్మ గారు, వీరు మకరవర్మ గారు అన్నమాట. అంతా బాగానే ఉంది గురు. కానీ మరేమిటి, ఇలాంటి దూర ప్రయాణాల్లో ఒక్క ఆడతోడు కూడా ఉంటే నిజమే శిష్య. ఎందుచేతనంటే మనం చెయ్యబోయే పనుల్లో కూడా ఆడతోడు అవసరం. అంటే స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని వినలేదటవే. వెండేమిటి అనుభవిస్తుంటేనే. గురు, ఊళ్ళోకి వెళ్ళి ఎవరైనా పిలుచుదానా? ఎందుకు శిష్య? మాయా, ఈమెనా మాయా? బాగానే ఉంది గురు. ఇక సాగుదావా? గురు గురు ఆగండి ఆగండి. ఎందుకు? శకునం కాలేదయ్యా. ఏమైంది? అడుగో పానకంలో పడగా వస్తున్నాడుగా ఎదురుగా నాగమునేంద్ర. నమస్కారం. నేను అదే అంటున్నా. ఎవరు? మీరా స్వామి, ఏమిటి వేషాలు? ఇతడు మకరందుడు కదూ? చిత్తం చిత్తం. దయచేసి నా జోలికి మాత్రం రాకండి, పుణ్యం ఉంటుంది. ఈ దొమ్మరసాని ఎవరు? యోగమాయ. కొంచెం దూరంగా ఉండు తల్లి. మరి ఈ గుర్రం ఏమిటి, పాముల బుట్టలేమిటి? నమస్కారం మునీంద్రులకు. ఎవరు?
ఈ శబ్దం ఆ బుట్టలో నుంచి వచ్చినట్లుందే. అన్నగారిదే ఆ వాక్కు. వారు తమ తొలి రూపాన్ని పొంది ఈ బుట్టలో ఉన్నారు ప్రస్తుతం. కృష్ణ, అక్కడ ధర్మరాజాదులు నీ రాకకై వేచి ఉంటే ఇక్కడ ఈ నాటకం అంతా ఏమిటయ్యా? అందుకే స్వామి ఈ సన్నాహం అంతా. ఏమో నాకేమీ బోధపడడం లేదు. ఓహో బలిరే బలిరే పాండవ పక్షపాతివను నీ ప్రఖ్యాతి నీ రీతిగా నిలుపూచితివే మనందు జగము నిర్దిష్ట మార్గంబునం చలగంజేయుదు వింత పద్ధతులతో చిత్రం బహో చిత్రం బహో నీదు లీలల గుర్తింపగజాలు నెవ్వడు మహాత్మా లోక సంరక్షక అంతా తమ అనుగ్రహమే కదా. సరే, శుభస్య శీఘ్రం. మళ్ళీ తమ దర్శనం హస్తినాపురంలోనన్నమాట. నారాయణ శిష్య మనమనాథన ఆ బుట్టలో ఉన్న పాము ఆ గుర్రం చేత ఏ విద్యలు చూపించవే? సచి ఈ పాముతోను సరి సచి ఈ గుర్రంతోను దిరీష్ కళా చూపవలసిన విద్య తుజామేల్ చాలా అద్భుతం, నవే హసీలి అపూర్వం. దాఖలియా ఆ విద్యలు నవే ఫురీనా మహారాజులు బరే సలీనా సమూర్ సార్వభౌములు లాంటి వారి ఫుటరివా సమక్షంలో తప్ప దిరీష్ కరీనా చూపడానికి వీల్లేదు. సాదరీస్ నఖరి కయే బరే జురాసా అలా చూపించేది కాదు, దానికి ఒక మహాపందెం ఉన్నది. గజ్మార్ మాల్మీ గజ్మార్ సీనా ఈ పాము సామాన్యపు పాము కాదు, దఫర్ మాల్మీ ఫరీనా ఈ గుర్రము సామాన్యపు గుర్రము కాదు. గజ్మార్ మద్దికా చిత్రాకానా ఈ పామును ఎవరైనా కదపగలిగినా, దఫర్ మద్దికా రెడీకానా ఈ గుర్రమును ఎవరైనా ఎక్కి స్వారీ చేయగలిగిన మాసాకరం నాసానా మాకున్న ఆస్తిపాస్తులని సరికఫా సీనా కరీ రుమి రూకస్లే గుడుగుడు కఫీన్. రాజులు కాదు సామ్రాట్లు కూడా చాలరు. ఈ పామును ఎత్తగలిగిన వాళ్ళు ప్రపంచంలోనే లేరు. కొంచెం ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడు. ఇదేం పల్లె పంప అనుకున్నావా? ఇది అచ్చినాపురం నగరం. ఇక్కడ వీరాది వీరులు అతిరథ మహారథులు ఉన్నారు. మహాబలశాలైన జగదేక వీరుడు భీముడున్నాడు తెలుసా? భీముడు కాదు, భీముడైనా వాడి తాతైనా ఈ పాముని ఎత్తలేడు. లేడు 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 చాలేవయ్యాలి పడాయి. ఈ పామును కప్పడానికి వీరాది వీరులు కావాలి. ఏమిటి వాగుతావు? ముందు పాము దిగి బయటకు ఒక చేయి చూస్తాను. ఇదిగా ఇంటి దగ్గర మళ్ళీ రానని చెప్పే వచ్చావా? ఆ భయం నీకు అనవసరం. పోతావు మసైపోతావు. సాలించు నీ వాగుడు బక్కనక్క. పాము తేముందో గురు వీరాధి వీరుడు వచ్చాడు. డచానమన్నా తిర్సికరా బుస్ బుస్ మాయా వీనిని మించిన గారడివాడు ప్రపంచంలో లేనట్టు మాట్లాడుతున్నాడు. ఆ గారడి ఏమిటో చూసి వానికి తగిన పాఠం చెప్పి పంపించండి మహాప్రభు. ఇది వేడుకలకు సమయం కాదు. అట్లయితే వాడు అరుస్తూ ఉండాల్సిందేనా మహాప్రభు? అరుచుకోనిమ్ము, ఏమి చేయగలం? మహారాజు గారి మనసులో లేదు. వినోదములను ఏర్పాటు చేసి సాహసించదాలుకున్నాం. భద్రం గారు, ఈ గారడివాడి పన్నుల కంటే ప్రగంభాలు అధికంగా ఉన్నాయండి. మన ఆస్థానపు మంత్రుడిని పిలుచుకొస్తే వీడి పొగరు అడుస్తాడండి. అవునండి, నేను ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను. ఏ గారడేనా? నీ పేరేమన్నా? నా పేరు మకరవర్మ. ఈ పిల్ల పేరు మాయ. మా గురువు గారి పేరు చెడి. మా గురువు గారి పేరు శ్రీ 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 మాధవర్మ గారు.
మా పేర్లు ఎందుకు కావాల్సి వచ్చాయి బాబు ఈ సమయంలో మీకు? మరేం లేదు, మా రాజాస్థానపు మాంత్రిక చక్రవర్తి గారు వస్తున్నారు ఇప్పుడు. మీరు మీ పేర్లను, మీ బిరుదులను, వగైరాలను కాస్త జాగ్రత్తగా కాపాడుకోమని నేను హెచ్చరిస్తున్నాను. ఎవర్రా ఇక్కడ గారడి వాడు? అది కూడా తెలియలేదా నీ కళ్ళకు? నీ మంత్రశక్తి మండినట్టే ఉంది. ఏమన్నావురా సుంటా? దీనికి జవాబు చెప్పండి ముందు. మాయా, ఏమండి మాంత్రిక చక్రవర్తి గారు, మన ఆస్థానానికి అప్రతిష్ట రావాల్సిందేనా? నిజం మహాప్రభు, మహారాజా వారి మనస్సు సరిగా లేనప్పుడు మేము మాత్రం వేడుకలు కావాలంటామా? కానీ ఆ గారడి వాడు మంచి మర్యాద లేకుండా హస్తినాపుర రాజ్యాన్ని చిల్లు గబగా చూస్తున్నాడే. వీరాధి వీరులు భీమార్జులను దోమకన్నా నీరసంగా చేసి నోటుకొచ్చినట్లు వదులుతున్నారు. విన్న పౌరులం తల ఉంచుకుని అవమానం పాలైపోవాల్సిందన్నా చెప్పండి మహాప్రభు. ఏమి చేయడం పౌర ప్రముఖ, సమయం అనుకూలంగా లేదు. అనుకూలం కాకేమనుకులా, ప్రజల కోరికలు నెరవేర్చుటకు సర్వకాల సర్వావస్థలను అనుకూలములుగానే ఉండవలెను. రాజరికమునందలి ముఖ్య సూత్రము ప్రజాభిప్రాయమే కదా. గారడి ప్రదర్శనమునకు ఏర్పాటులు చేయించుము. నీవు పోయి భీముని, పార్థుని ఆహ్వానించుము. అంతఃపురమునకు వార్తలు పంపుము. ఏమిది మనోహర, ఊరు పేరు లేని ఒక గారడీడు వచ్చుటేమి? నడి వీధి నిలిచి మిమ్మల్ని పేరు పేరుని పిలిచుచు పందెములకు కాలు దూటేమి? అది మీకు కాలినట్లు మీరు ఉదాసీనులై ఊరుకులటేమి? ఇంతకంటే సకల శాస్త్ర పారంగతులు వీరాది వీరులకు పాండుకుమారులకు కలవంపులు వేరుండునా? సుభద్ర, నీతిందులకి వలవని ఆవేదన. చక్రవర్తి ధర్మానందనునకు, సచివాగ్రగణ్యుడు నకుల సహదేవులకు లేని అవమానము మాకెందులకు? నాథ, ఏమీ విపరీత వాక్యములు! మీరెవరు, వారెవరు? మీలో మీకెట్టి వైషమ్యములుందను, ఎన్ని గృహ ఛిద్రములుందను. ఈ ప్రపంచమునకు మీరు పాండవులు, ఈ సామ్రాజ్యము మీది. ఆ గారడి వాని గర్వభంగము కాలింపకున్నా పాండవుల యొక్క ప్రతిభ కళ్ళ కాదా?
ఈ ధర్మ సామ్రాజ్య ప్రతిష్ట దబ్బరేగును కదా. ఏమైనా నువ్వు సరే, ఇంకా నీ ఉపన్యాసం చాలింపు. ఇట్టి సమయమున చిరంజీవి అభిమన్యుడు లేకపోయినా మరింత దుఃఖించినట్లు చేయకూడదు నాదా. ఏంటో ఆ గారడీ వాణి గర్వపంగం కావిప్పుడు. అర్జున, అర్జున, వాడెవడో వట్టి వదలిపోతూ మనలను అధిక్షేపించడానికే పూనుకొని భుజస్పాలనము చేస్తున్నాడు. ఆ భుజములను ఖండించి వాని గర్వమనచవలైన. అవునన్నారా, ఈ ఐంద్రజాలకుడెవడో మనాను ప్రభువులను పందెమునకు డీయని పిలుచుతున్నాడు. వాని బలాబలములను పరిశీలించుటకు నగరంలో ఒక ప్రదర్శనమునకు ఏర్పాటు చేయించి వానికి తగిన ప్రత్యుత్తరం ఇచ్చినట్లు చేయవలనని మహారాజు ధర్మతనయులు ఆజ్ఞాపించుతున్నారు. అర్జున, ఆ గాలిని వాని గర్వమేమో తెలుసుకుందాం. మా చక్రవర్తి గారు మీ విద్యలు చూడగోరుతున్నారు కనుక మీరు నా గంట నగరంలోనికి రావాలి. సచి సచి సరే సరే అంటున్నారు గురువు గారు. అవునవును, వీరి కీర్తి దిగంతముల వరకు వ్యాపించి ఉన్నది, నేనెరుగుదును. ఆ గర్వముతోడనే కాబోలు నోటికి వచ్చినట్లెల్లా ప్రేలుచున్నారట. ఆ పొగరచుటకే ఈ ప్రదర్శనం. ఎవరి పొగరో ముయ్యరానోరు మూర్ఖ. గురు, వీరెవరో? వీరా బకాసురాది రాక్షసులను పిడుగుద్దులతో మడియ చేసిన భీమసేన మహారాజు గారు శిష్య. ఓహో, విరాటరాజు నగరులో వంటలు చేసే గురు. ఈయన పెసరట్టు బలే పోసేవాడటగా. ఒరి అధమ, స్థాన విచక్షణ ఎరుంగుకు వదలుతున్నావు. ప్రాణములపై ఆశోదలు కొట్టివా? వీరెవరు గురు? పరమశివుని గెలిచి వాసుపతాస్త్రమును బడిసిన పార్థ మహారాజు రా శిష్య. ఓహో, తెలుసు తెలుసు, వీరి సంగతంతా తెలుసు. ఆ ఉత్తరకి నాట్యం నేర్పిన పేడిగడు. ఆ లక్షణాలన్నీ ముఖం మీద తాండవిస్తూనే ఉన్నాయి. ఒరి నీచాతమా! అర్జున, శాంతి. వానితో ఏమి పని? ఇక వీరిని ఉపేక్షించకూడదు, ధ్వంసం చేయవలసిందే. అంతే. అర్జున, భీమా, శాంతి శాంతి. అయా గారడి, జగదేక వీరుడైన భీమార్జునులను ధిక్కరించుట మీకు తగదు, అందులోనూ ఈ స్థానంలో. శక్తి ఉండేవారికి ఆ స్థానమైన దేవస్థానమైన స్వస్థానంలాగే ప్రభు. శిష్య, వృధా ప్రసంగములు తాలింపు. మహాశయులారా, ఏ విద్య ప్రదర్శింపమందురో ఆజ్ఞాపింపుడు. మీరు ఏ ఏ విద్యలు ప్రదర్శించగలరో ప్రభువుల వారికి విన్నవించుకోండి. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమార, అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభన, దూరశ్రవణ, దూరదర్శన, కామరూపధారణ, ఎన్నని చెప్పను మహాప్రభు. మా గురువు గారంటే విద్యలో ఆ బ్రహ్మదేవుని అభ్యర్థుకోండి. అమ్మా, మీరేమి చూడగోరుదురు ఆజ్ఞాపింపుడు. కామరూప ధారణ అన్నాడే, శ్రీకృష్ణ పరమాత్మ రూపము చూపు ముందుమా. ఓహో, దివ్యమైన కోరిక. ఏమి గారడి, శ్రీకృష్ణుని రూపంలో కనపడగలవా? అబ్బా, విన్నావా శిష్య? ప్రభువుల వారి పరీక్ష అంటే ప్రణయాగ్ని పరీక్ష అన్నమాట. అవును గురుదేవా, ఏమైనా సరే ప్రయత్నించి తీరవలసిందే కదా. జయ దేవదేవి. శిష్య, గురుదేవా, కానీ మాయా దేవాలపణ, క్షమా, 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 క్షమా. సుభద్ర, పాంచాలి, ఏమా నమస్కారము. అది గారడి వాని మాయేని తెలియదా? మా కళ్ళకి ఇది మాయగాను గారడిగాను కనిపించడం లేదే. మునీంద్ర, సాక్షాత్తు శ్రీకృష్ణుడే. అదే ఈ గారడి వానిలోని విశేషం. ఓ ఈ గారడి, ఈ మాయవేషాలకేమిలే, వీరులు మెచ్చదగిన విద్యలేమైనా చూపగలవా?
తమబోటి వీరులకు ఉన్నాయిగా మా ఈ గుర్రము పాము. ఊరూరా పందెం చాటించుకుని వస్తున్నాం. ఇంతవరకు మా ముందరకు వచ్చి పందెం గెలిచిన మగవాడు ఎవ్వడూ కనిపించలేదు. ఓహో అటులనా? అయినచో వినాశకాలము దాపురించి మీరు తటగా వచ్చేది. చెప్పుము, ఏమా పందెము? ఈ బుట్టలోని పాముని ఎత్తగలిగిన వాడు ఇంతవరకు పుట్టనే లేదు. అంటే ఇంకెవ్వరికీ ఇది సాధ్యం కాదన్నమాట. మా గురువు గారికి ఆ గుర్రానికి తప్ప. మరొకడు కూడా మహాప్రభు, ఈ గుర్రాన్నెక్కి స్వారీ చేసి లొంగ తీసుకుని రాగలిగిన వాడు లేడు. వింటివా అన్నా? వీరికే నేను మతిపోలేదు కదా. నవ్వవద్దు స్వామి. ఇంతవరకు నవ్విన వారి పళ్ళు ఎవరివి ఎప్పుడు ఎక్కడా నిలవలేదు. ఆ దుర్గర్వని నెత్తికెక్కి ఇతడవంతే గొంకకే కారు పల్కగబునినాడితడా. ఆ గర్వంబు సర్వంబును నిర్మూలంబునరించి నాలుకను ముక్కలు దోసి ఇదే గాధభారుడు చేసి పురము దిక్కడను చూడు అందరూ ప్రీతితో. అర్జున, వీరికి తగిన బుద్ధి చెప్పవాలి. నీవు ఆ గుర్రమునికి దాని ఎముకలను వీటితము. నేను ఈ పాము భయపెట్టదను. అది పౌరుషము. దీని పాముని ముందుగా పందెం వినండి. గడు సుఖయంబు దేనిని సుఖంబుగా స్వారియొనర్తురేని ఈ బడుగు భుజంగము కరము వల్మిని ఎత్తిదిరేని నీమము సడలగబోము మాకు గల సర్వము నిత్తుము దాస్య వృత్తిలో నుడుగకయుందుమే ఎడనే ఓడిన మీకును పంగమద్దియే సరే, అంగీకారమే. ఆ మాట ప్రభుల వారు సెలవిస్తే సరేనన్నా. భీమసేన, తొందరపాటు ఇందులకు ఈ స్వల్ప విషయమునకు యోచన లేలా? ధర్మనందన, ముల్లోకములను జయించగలిగిన భీమార్జునుల శక్తి సామర్థ్యములు మనం ఎరుగనివా? అన్నా, మా ఇద్దరి భాగములు మాత్రము ఒడ్డుటకింత ఆలోచన ఎలా? నీవు కోరినట్లే మేము ఒప్పుకుంటున్నాం. మహాప్రసాదం. మహావీర్లారా, అదుగో గుర్రం, ఇదే పాము. వీటిపై మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి జయించి మీరాడిన మాటలను సార్థకపరుచుకోండి. అర్జున, కానీ భయపడకమ్మా. కృష్ణుని కృప ఉన్నంత వరకు మనకి ఆపదలు రావు తల్లి. మునీంద్ర, కనిపించలేదే? అది అలా కనిపించదులేండి. తేని పావుని చెప్తా. స్వామి, ఈ పురుగు తమ హస్తస్పర్శ కోసం వేచి దీనికి హస్తమా? పోయిందయ్యా. శిష్య, పాము పోలేదు గాని పాపం ఆయన కాలు పోయినంత పని అయింది. అయ్యయ్యో స్వామి, కాస్త సేవ చేదునా? చెత్త కానివ్వండి.
నీవా? అవును, నేనే. ఎక్కడికి నాక? నువ్వేనా ధనుంజయుడవు? పాశుపతాస్త్రం గెలిచిన ముఖం ఇదేనా? అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? కాపాడు కాపాడు అబ్బా అబ్బా అయ్యో అయ్యో కాపాడు అబ్బా అయ్యో కాపాడు అబ్బా 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 పాపం, నా మాట వింటావు కదూ? రా, ఇంటికి పోదాం. పాపలు కాచుకుంటారు. రా నాథ. పాపల నీకా? మనకే బంగారు కుండల్లాగా ముద్దస్తుంటారు. రా నాథ. నీ వలనేనా? మరి రా నాథ, పోదాం. అబ్బా ఒరే అబ్బాయిలు, అమ్మాయిలు, అమ్మా ఇతను ఎర్రగా మెత్తగా లడ్డు మాదిరి ఉన్నాడమ్మా. ఈ దినం ఇతని వండి పెట్టుమా, కమ్మగా తింటాము. తప్పులన్నా అలా అనకూడదమ్మా. ఇతను మీ తండ్రి. ఈ మీద మీరు ఎన్ని నాన్న అని పిలవాలి. ఇంతలోనే మర్చిపోయావా? లేదు, మరవలేదు. చేయవదలను. మర్యాదగా ప్రేమతో నడుచుకుంటావా? కానీ సంకోచం ఎందుకు? నీవు ఈ రూపమును చూపకుండినా అదా సంగతి. సరే కాని నువ్వు మాత్రం ఒప్పుకుందుకు వ్యతిరేకంగా నచ్చావంటే నాకు కోపం వస్తుంది. కోపం వచ్చిందా ఈ రూపం రానే వస్తుంది. మరేమంటావు? సరే, నీ ఇష్ట ప్రకారమే నడుచుదాం. సరే, నీవి కూరలు నీటి తీసుకెళ్లి ఒళ్ళు తోమి నీళ్లు పోసి అన్నం వండి పెట్టు. ఇంట్లో అడవిలోకి వెళ్ళి ఏ పందినో ఇరంలో వేసుకొస్తా. ఏ సరే. నడవండిరా, నడవండి. నాన్న నాన్న ఆకలిస్తుంది నాన్న. ఈ పూటకు నీళ్లు వద్దురే. వచ్చే సంవత్సరం నీళ్లు పోసుకుంటాం.
వచ్చు సంవత్సరమా? మీ అమ్మ తన్నును. ఏమనదు, మేమెప్పుడు నీళ్లు పోసుకుంటాము మాకే తెలియదు. ముందొచ్చి వంట చేయనా? నాగరాజా, ఓ నాగరాజా, ఓ వాసుకి, ఆకలయ్యా ఆకలి. అబ్బా, ఆకలి దహించుకొని పోతున్నానయ్యా. నాగరాజా, ఆకలి, ఆకలితో అలమటించిపోవానికి పచ్చడి అన్నమైనను పెట్టలేని నీ రాజ్యమైన కాల్చరా? నీవు కూడా ఒక రాజువేనా? ఓ వాసుకి, ఆకలి. నువ్వు ఎంత కొట్టుకున్నాను లాభం లేదు. మాట్లాడకుండా పడి ఉండు. మాట్లాడక పడి ఉండదును కానీ నాకు ఇంత ఆహారం ఏమైనా పెట్టగలవా? ఆహా, అట్లాగా? సూచితమయ్యా, కడుపులో మంట. అయ్యో, బందీలకైనా ఆహారం ఇస్తురే. సూచితమేమయ్యా, ఆహారం కడుపులో మంట. అదిగో మీకోసమే పెద్ద విందు ఏర్పాటు చేశారు. విందా? వంటలు అవుతూ ఉన్నవి. వాసన రావటంలా? విందు. దేవదత్త శంఖంబు పాశుపతమునుబూని లోకైక వంజుడనగ కరమునుతికెక్కు కౌవడి కరములు అకటా మురికి గుడ్డలను తుగగావలసెనిపుడు ఏంది నాన్న బట్టలు ఉతకటం మానసి సంగీతం పాడుతున్నావు? బొమ్మలకు నన్ను కసురుకుంటే అమ్మతో చెప్పి బాగా చల్లిస్తా. జాగ్రత్త. ఖండించడవా? ఖండించడవా? భయనాశనం దిశరాం కాలదండించి రామచంద్రం నమామి. రామచంద్రం నీ బ్రతుక్కి తోడు దేవుడు కూడా ఉన్నాడు. ప్రత్యక్షంగా ఉండే కృష్ణుని మరిచి ఏనాటి రామున్నా వేడుకుంటున్నావే వెర్రి మొహమా? ఇంతకు నిన్ను కాపాడే దేవుడు ఒక్కడున్నాడనైనా జ్ఞాపకం ఉందే? అది కొంత మేలే. అబ్బా, నీ పాపిష్ట ముఖం చూడలేకున్నాను. పొమ్మాలకు నీ అవతారం ఒక తోడు వేదాంతం ఒకటియా? ఏమన్నావు? ఇంతలో నా శక్తిని మర్చిపోయావా? నా ముద్దు కొడుకు ఎందుకన్నావు? ఎందుకన్నావు చెప్పు. పాపిస్తుందా? తననే తన్నను, ప్రమాణముగా తన్నను. మరైతే నేను చూస్తుండగానే నా ముద్దు బిడ్డలందరినీ వరుసగా ముద్దులెట్టుకో. ఇంకా సంకోచం ఎందుకు? త్వరగా. నాయన్లారా, ఇక మీరు వెళ్ళి ఆడుకోండి. నాన్న బట్టలు ఉదికి రొట్టెలు కాల్చి మీకు పెడతాడు. వెళ్ళాను. ఏం నాథ, విన్నావా? విన్నాను, చక్కగా విన్నాను.
ప్రత్యక్షముగానున్న కృష్ణుని మరచి ఏనాటి రామును భామాదేవి గారు వచ్చారని విన్నాను. నిజమాబద్ధమో తెలుసుకోవడం మంచిది కదా. ఇప్పుడు సత్యభామను చూడవలననా సునందను చూడవలననా ఈ యాత్ర? అబ్బబ్బబ్బా, నీతో ఏది చెప్పినా తీసుకొచ్చి తుదప అక్క లంకిస్తారు కదా. సరే వెళ్ళు, నీ ఉత్సాహం నేనెందుకు భంగపరచాలి? శిష్య, ఆడవాళ్లు ఆవులిస్తే ప్రేవులు లెక్క పెడతారు. జాగ్రత్తగా మెలుగు. ఆ మాత్రం ఎరగనా గురు. ఎందుకే మార్పు ప్రభు? నీవు పాతాళలోకమునకు పోయి అక్కడ భీమునకు జ్ఞానోదయమయ్యే త్రోవ చూడు.
అన్యాయం అన్యాయం, రక్షించండి ప్రభు రక్షించండి. ఈ గారడివాడు ఏ మాయో ఏ మచ్చో చల్లి మా ఆడవాళ్ళని వెంటేసిపోతున్నాడు ప్రభు. మేము వెంట మొత్తుకున్నా వీడు తిరిగి రారు ప్రభు. ఇల్లు అనకుండా వాకిలు అనకుండా వాడి వెంటపోతున్నారు. అసలు మా వైపే చుట్టం లేదు మహారాజా. మహాప్రభు, ఈ దుర్మార్గుడిని ఊళ్ళో ఉంచితే మా వాళ్ళు మాకు దక్కరు మహాప్రభు. శాంతి శాంతి, శాంతించండి. ఏమయ్యా గారడి, ఇది నీకు న్యాయమా? ప్రభువుల వారు చిత్తగించవలేను. సహజంగా నేను వేణువును ఊదుకుంటూ వీధి వెంట వస్తుంటే వీళ్ళంతా నా వెంట పడ్డారు. నేనేమైనా రమ్మన్నానా స్వామి? ఎందుకమ్మా నాకు ఈ అపవాదు తెచ్చి పెడతారు? మీ ఇండ్లకు మీరు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏమమ్మా, మీరందరూ ఈ గారడీ వాని వెంటబడుట ధర్మమా? ఆ గానంలోని మాధుర్యం మమ్మల్ని అట్లే కన్వీనం చేసింది ప్రభు. అదే ప్రభు నేను మనం చేసేది. వేణుగానంతో ఇతను మాయ చేసి తన వశం చేసుకుంటాడులా ఉంది మహాప్రభు. ఇక ముందు మరల ఇట్టిది జరగదు. మీరందరూ నిర్భయంగా వెళ్ళండి. మునీంద్ర, నాకు ఒక్క క్షణము అలాంటి అనుభూతియే కలిగినది. నీకునా? వస్తానన్న కృష్ణుడా రాలేదు. ఈ గారడీవాని చర్యలా మానవాతీతములుగానున్నది. ఒకవేళ ఆ కృష్ణుడే ఈ రూపమున వచ్చి ఉండునేమో అనియా మీ సంశయము? ఏమో, లీలామానుష విగ్రహుడు ఎందుకైనా సమర్థుడే. ఏమీ తెలియదు కదా. ఈ మాయ పళ్ళు ఎందులకు వచ్చినదా? వేడలేము తల్లి. ఆయన అంతే మాట పరమేశ్వరుడు అడుగు. పిల్లల జాడ తెలియక తల్లడిల్లుతున్నాను. నా మాట విని వాడు కోరినట్లు ఆ గారడి వాళ్ళకి రాజ్యభాగం ఇచ్చి మన భీరార్థులను మనకు ఇమ్మని నాయన. అది మనకు 10,000 ప్రతిష్టలకు పోయిన ప్రయోజనం లేదు కదా నాదు. అయ్యో, ప్రతిష్టలా? ఇంకా ప్రతిష్టలా? బిడ్డలను తలచుకొని గుండె నీరడుతున్నది. ఓడిపోతే పడినంత మాత్రాన మనకు పోనది ఏమీ లేదు. నాయన గగనమందన చూడు తండ్రి. అమ్మా, ఈ దుర్ఘటన నా హృదయం ఎంత తల్లడిల్లుతున్నదో ఆ పరమేశ్వరునికే ఎరుక. సోదరుడు భీమార్జునులను తిరిగి ఇచ్చిన ఈ గారడీవానికి వారి రాజ్యభాగములే కాక ఈ సమస్త సామ్రాజ్యాన్ని ఇచ్చుటకు సిద్ధముగానున్నా. అట్లయినా నీకు ఆలస్యం ఎందుకు? ఇదిగో ఇప్పుడే నకుల, వెంటనే గారడీవాణిని పిలిపించు.
అవతార పురుషుని ఎరుగని వారికి, ఆతని కృపకు పాత్రలు కాని వారికి సద్గతులుంటాయా? అర్థం కావడం లేదు. నీ కుమారుని లీలలమ్మా భీమునికి మాత్రమేనా హిడింబి, నాకు మాత్రం అంతటి రూపసి కావలేదా అని అనుకునేనేమో. ద్రౌపది, సుభద్ర, మీ సవతిని ఆదరించి గౌరవింపుడు. ఎవయో నీవెవరో గాని నాకు సవతల జ్యోతులు పలికారు. అతను ఎక్కడున్నాడో బయటపెట్టండి, లేకుంటేనా. ఏమి చేసేదావు? ఏం చేస్తానా చూడు. ఒరే నాయన్నారా, పిల్లలు రెండరా, రండి. ఏమ్మా ఎందుకు? ఒరే మీ నాన్న ఇక్కడ ఎక్కువ దాక్కున్నారా, రవి పట్టుకురండి. ఏమమ్మా, నిజంగా మా అర్జునుడు నిన్ను పెళ్లి ఆడినా? నిజంగా బావగారు, అనుమానం అయితే ఇదిగో ఆయన ఇచ్చిన ఉంగరం. నాన్నడుగా ఈ మొద్దు వెనక అయితే పంపు నా మగన్ని. పంపడం నీకు ప్రాణం మీద ఆశ ఉంటే వచ్చేదాన్ని వెళ్ళు. క్షమసేన, ఆడదాని పైన నీ పౌరుషము వచ్చిందాన్ని వెళ్ళు. ఆహాహా, ఎంత పౌరుషం రా నా అబ్బా. లేకపోతే నిన్ను ఇక్కడ ఆట మార్చేదాను. చాలే ప్రగల్భాలకేమి. అయితే ఇటు పంపు అమ్మనగాన్ని, లేకుంటే నీ ప్రాణాన్ని దక్కవు. ఇవమ్మా రెండు వేడి వేడిగా. మీరే న్యాయం చెప్పండి బావగారు. ఆకాశం నుంచి గుర్రం ఒకటి అడవిలో తోటి వెళ్ళిపోయింది. మూర్ఖపుడిన ఈతన్ని అన్నపానాదులిచ్చితే తీరిస్తే. నిజమేనా అర్జున? చెప్పు, ముంగి వెళ్ళ ఊరుకుంటావే? అవును. కొంచెం ప్రాణం కుదిటపడిన తోడనే సుందరి, మనోహరి, మోహనాంగి అంటూ నా వెంటపడి ఒప్పుకోలేంత వరకు వదలకపోయే ఉంగరం రేళ్ళ పెట్టి ఇదే మన పెళ్ళనే. అది నిజమేనా అర్జున? చెప్పు. అయ్యో నిజమే. గురు, అయితే మనం ఓడిపోలే. అయ్యా గారడి, నీ అద్వితీయుడమైన మంత్రవిత్తవలను ఉన్నావు. నీ శక్తి ఎలా ఉపయోగించి నన్ను ఈ రాక్షసి బారి నుండి కాపాడు. ఏమిది అర్జున? భీష్మద్రోణ కర్ణాదులను హతమార్చిన నీవు ఒక్క ఆడుదానిని గెలవలేక తుదకి గారడి వారి చెడదొచ్చినవా? మహర్షి, ఆనాడు శ్రీకృష్ణుడు నాకు తోడు నీడై ఉండెను కదా. అనగా నీ సర్వ విజయాలకు శ్రీకృష్ణుడే కారణమందువా? ముమ్మాటికి మహర్షి. ప్రభు, మీ మాటల్లో మా పందెము బహుమానం మర్చిపోతున్నారు. గారడి, నేను ఆడిన మాటను తప్పెడి వాడను కాను. మీరు గెలుచుకున్న భాగములు ఇప్పుడే ఇచ్చేదం. అన్నా, రాజ్యమును ఇవ్వదలచిన ఇచ్చివేడు, అందులకు మేము చింతించం. కానీ ఈ గారడి వారి పందెములు గెలవలేక పాండవులు రాజ్యం కోల్పోయారన్న అపఖ్యాతికి మాత్రం మేము ఎడమేము. మీ అభిప్రాయం నాకు బోధపడుతున్నది. నేను నకులుడు ఈ గుర్రమును ఈ పామును లొంగదీసి ఈ గారడి వారికి మా శక్తిని చూపుటయే మా అభిప్రాయం. తమ్ముడు, వద్దు తమ్ముడు, నా మాట విను. మేము పడిన పాటలు చాలావా? ఇంకా నువ్వు మీరేలా సాధించగలరు? మా మాట పరచవద్దన్నా. వారయ్యారు, ఇక వీరొస్తున్నారు రంగంలోకి. గురు, రాణి శిష్య, వారు ఓడుకున్న రాజ్యాన్ని వీరు గెలుచుకుపోతారు, అంతేనా? చేస్తాం చేస్తాం. పరమాత్మ, నీ శక్తి నీ కృప లేనిదే ఈ ప్రపంచం అణువైనను కదలదు కదా. ఇంతకాలం నన్ను ఎట్లు కాపాడుచుంటూ అట్లే ఈ పరీక్షా సమయంలో నన్ను కాపాడు. ఇందలి జయాపజయములన్నీ నీవే. జై శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ, ఆపద్బాంధవ, నమ్మిన వారిని విడనాడమనే బిరుదము నిలుపుకును తండ్రి. ఒక్క క్షణం నీ శక్తిని నా కొసంగి
నన్ను ప్రయత్నం ముందు కృతార్థునిగా చేయము. జై పాండవ ప్రతిష్టాపనాచార్య జై. స్వామి స్వామి స్వామి, మీరే గెలిచారు. ఆ పామును ఏమి చేయకండి, ఇచ్చేసేయండి. చూస్తే కంటి కలగరు, చేస్తే లోకాలు అదిరిపోయి పనిచేశారా మీరు? భక్తి ప్రభావం శిష్య, భక్తి ప్రభావం. చిత్తం. తమ్ముడు, నాకే అలవి గాని ఆ పామును నువ్వెట్లెత్తగలిగితివయ్యా అన్న. నేనా ఆ పామును ఎత్తినది కాదు, ఆ శ్రీకృష్ణుడే ఎత్తించాను. అంతయు నా శక్తి, నా సామర్థ్యంలే అన్న అహంకారమే మనుషులకు చేటగునన్నా. ఇదే దీనిలోని సూక్ష్మం. పాండవుల పరువు కాపాడితివయ్యా. అదిగో గురం, వారు కూడా జయించుకుని వచ్చుతున్నారు. తమ్ములారా, మన పరువును కాపాడితే. మరి మీరు గెలిచిన రాజ్య భాగములు మరల వీరికి సంక్రమించినట్లేనా? చిత్తం. మాకు సెలవు. అప్పుడేనా? ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసులకుట కూడా ఒక ఒప్పందమే కదూ? అవును నారదమునేంద్ర, నేను నా భక్తులకు సదా దాసుణ్ణి. ఆహా, ఏమి ఈ ఆశ్చర్యం! కృష్ణ, నీ లీలలు అగోచరములు కదా. त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानो वेत्तासि वेद्यं च परं च धामा त्वया ततं विश्वमनन्तरूपा वायुर्यमोऽग्निर्वरुणस्य शाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीर्यामित विक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वगा आ